హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. బిర్యానీ అందరు తెచ్చిచ్చేవాళ్ళు, తినేవాళ్ళం అనమాట. సో ఈసారి మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మేమే చేసుకొని తిన్నాము. బాబు అలా అడుగుతున్నాడని ఏమనుకోకండి. వీడియో అంతా తీసిన తర్వాత వాడికి కూడా పెట్టాను. కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీ స్పైసెస్, కొంచెం మిరియాల పౌడరు, కారం, ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా మ్యారినేట్ చేయాలండి. మర్చిపోయాను, ఇంకా నిమ్మరసం, కొంచెం సాల్ట్, కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. వేసి మ్యారినేట్ చేయాలి. ఒక 1 అవర్ అంటే ఇంకా బిర్యానీ చేసుకునే 1 అవర్ ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి బాగా బట్టి తింటుంటే జ్యూసీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. బిర్యానీ కుక్కర్లో కన్నా ఇలా దబ్రాలో చేసుకుంటే బాగుంటుంది అనమాట. స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించాలి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. టేస్ట్ అనేది బాగుంటుంది. అవి బాగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని వాటర్ బాగా ఊరే వరకు ఉంచుకోవాలి. అలా చేస్తే పీసెస్ అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రై టైప్లా అలా అవుతున్నాయి అనిపించినప్పుడు కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ఇంకా బిర్యానీ మసాలా వేసి కాసేపు ఫ్రై చేసి తర్వాత వాటర్ అనేది మెజర్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. సో ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ యూజ్ చేస్తాను అనమాట వాటర్. అలా నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి బాగా మరగనిచ్చిన తర్వాత నానబెట్టిన రైస్ ఉంటుంది కదా, అవి వేసి బాగా కలిపి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడకబెడతానండి. మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తుంది, ఇల్లంతా గుమగుమలాడుతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఉంటాయి కదా, అప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గట్టిగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించాలన్నమాట రైస్ని. మనం మూత తీయంగానే రైస్ అనేది కొంచెం బాగా పొడి పొడిగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా కనపడుతుంది అనమాట. సో రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది, పీస్ కూడా చాలా బాగా ఉడుకుంటుంది అనమాట. నేను చేసే సింపుల్ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ అండి. 1 కేజీ చికెన్కి పక్కా కొలతలతో ఇలా వేసాను అనమాట. మసాలా కూడా ఎక్కువ ఉండదు, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. హస్బెండ్కి ఎంతో నచ్చితే కానీ అలా సూపర్ అని చెప్పరు. ఇంకా థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ మీల్ అని కూడా చెప్పారు. సో అంత బాగా కుదిరిందనమాట. తిన్న తర్వాత చల్లగా ఉండాలని నేనైతే సోడాతో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అయితే ఇచ్చాను, బాగుంది. నెక్స్ట్ రంజాన్ రోజే నాకు ఒక పార్సల్ అనేది డెలివరీ అయిందనమాట. ఏంటంటే ఇది స్లైసర్ అండి. అంటే మనము ఏదైనా స్వీట్స్ చేసేటప్పుడు లేదా ఏమంటారు ఉప్మా కానీ ఏదైనా చేసేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని చిన్నగా వేస్తాం కదా, నైఫ్తో కట్ చేయడం నాకు చాలా కష్టంగా ఉందన్నమాట. ఇది నాకు 100 రూపీస్ అట్లా వచ్చింది. సో ఆర్డర్ పెట్టాను, చాలా బాగుంది ప్రోడక్ట్, వర్త్ అనిపించింది. మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఏం కొనుక్కున్నా అదైతే మీకు షేర్ చేస్తాను, ఓకేనా? ఇంతవరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి, ఓకేనా?